అన్న మాట రాగానే ప్రసవ వేదన గుర్తుకొస్తుంది. ఆడవారు పడే ప్రసవ వేదన ముందు ఎలాంటి నొప్పైనా బలాదూరే అని చెప్తూ ఉంటారు. ఆ సంగతేమో గాని మగవారితో పోలిస్తే ఆడవారు పడే నొప్పి తీవ్రం అని అంటున్నారు పరిశోధకులు. అమెరికాలోని జార్జియా విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు నొప్పిని ఎదుర్కోవటంలో ఆడవారికి మగవారికి మధ్య ఏమైనా తేడా ఉందేమో అని గమనించారు. ఈ సందర్భంగా కొన్ని అనూహ్యమైన ఫలితాలు వెలువడ్డాయి. తీవ్రమైన నొప్పుల్ని ఎదుర్కొనేందుకు ఇచ్చే మార్ఫిన్ అనే మందు స్త్రీల విషయంలో అంతగా పనిచేయటం లేదని తేలింది. మగవారికిచ్చే మార్ఫిన్ కంటే రెట్టింపు మోతాదుని ఇస్తే గాని ఆడవారికి ఆ మందు పనిచేయకపోవడాన్ని గమనించారు. ఒకటే మందు అటు మగవారిలో ఒకలాగా ఇటు ఆడవారిలో ఒకలాగా పనిచేయటానికి కారణం ఏంటా అని పరిశోధన మొదలైంది. ఇందుకు కారణం మెదడులో ఉండే మైక్రోగ్లియా అనే కణాలు అని తేలింది. ఈ కణాలు శరీరంలో ఎలాంటి నొప్పి, ఇన్ఫెక్షన్ వంటివి ఉన్నాయేమో అని గమనిస్తూ ఉంటాయట. శరీరంలో నొప్పి ఉందని ఈ మైక్రోగ్లియా కణాలు నిర్ధారిస్తే తప్ప సదరు నొప్పిని నివారించే మందులు ముందుకు పోలేవు. మరో మాటలో చెప్పాలి అంటే మైక్రోగ్లియా కణాల అనుమతి లేకపోవటం వల్లే ఆడవారిలో మార్ఫిన్ వంటి మందులు పనిచేయకుండా పోతున్నాయి. నొప్పి నివారణ మందుల్ని స్వీకరించడంలో స్త్రీ మెదడు భిన్నంగా వ్యవహరించడానికి కారణం తెలియటం లేదు. కానీ ఇక మీదట వారిలోని మైక్రోగ్లియా కణాలను కూడా ప్రభావితం చేసేలా మాత్రలు రూపొందిస్తే కానీ ఫలితం ఉండదని మాత్రం తేలిపోయింది. అసలే ఆడవారిలో నరాలకు, కీళ్లకు సంబంధించిన వ్యాధులు అధికం. ఇక ఋతుక్రమం కారణంగా ఏర్పడే సమస్యలు సరే. ఈ నొప్పులన్నీ వారి జీవితాల్ని నరకం చేస్తూ ఉంటాయి. ఇక వీటికి తోడు తీవ్రమైన నొప్పులకు వాడే మందులు కూడా వారి మీద పనిచేయవు అని తేలటం నిజంగా దురదృష్టకరం. మరి ఈ పరిస్థితిని విజ్ఞాన రంగం చూసి చూడనట్లు ఊరుకుంటుందా, లేకపోతే ఈ సమస్య పరిష్కారాన్ని కనుగొనే దిశగా పరిశోధన సాగిస్తుందా అనేది వేచి చూడాల్సిందే.